మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ పట్న శివార్లో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున వనభోజన కార్యక్రమం ఉంటుంది. ఈ వనభోజన కార్యక్రమానికి అన్ని వసతులను ఏర్పాట్లను సిద్ధం చేశామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పట్న ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలు వారి కుటుంబ బంధుమిత్ర సపరివారుగా దేవాలయ ప్రాంగణంలోకి చేరుకొని వనభోజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కృపకు పాత్రులు కాగలరని తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాళ్ళకల్ పట్టణ శివారులో మరి స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలు మరి ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చేటటువంటి ఆదివారం రోజున కాళ్ళకల్ గ్రామస్తులు మరి వారి కుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో కలిసి ఇక్కడికి వనభోజనాలకు ఇచ్చేయడం జరుగుతుంది. మరి వారితో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుండి కూడా చాలా మంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా అందులో భాగంగానే ఈ సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటటువంటి ఆదివారం 12వ తేదీన రావడం జరిగింది. కాబట్టి ఆ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మరి మా కాళ్ళకల్ గ్రామ పంచాయతీ తరఫున మరి మా పుర ప్రముఖుల తరఫున ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి రేపు స్వామివారిని దర్శించుకొని మరి వారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మరి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని మేము మనవి చేసుకుంటా ఉన్నాం.